శివకుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. శివకుమార్ గారు, ఎందుకు ఎప్పుడూ లేనంత బ్లడ్ మూన్ అని అంటే రక్తచంద్రుడు అని పేరు వినిపిస్తోంది. బ్లడ్ మూన్ ఎక్లిప్స్. మరి ముఖ్యంగా ఈసారి గ్రహణానికి సంబంధించి మాట్లాడుకుంటే రక్తచంద్రుడి గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. ఎందుకు అంత ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక భయానకరమైన సిచ్యువేషన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా అంత ప్రమాదకరమైంది? మంచి ప్రశ్న వేశారండి. జనాలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని రూపేణ మంచి ప్రశ్నగా మీరు సంధించారు. అసలు గ్రహణం అనేది ఇప్పుడు వచ్చినప్పుడే కాదు, ఏ సమయం నందు ఎప్పుడు మనకు గ్రహణం సంభవించినా కూడా అందరూ ఈ విధంగానే తీసుకుంటారు. అందరూ దీని గురించి చర్చలు ఒక 10 రోజుల నుంచే చేసుకుంటూ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. అసలు గ్రహణం వస్తే భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనే గురించి మనం తెలుసుకోవాలి. గ్రహణం అనేది మనము ఇప్పుడేదో ఈ టీవీలు వచ్చిన దగ్గర నుంచో లేకపోతే ఒక 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో చెప్పబడలేదు. పంచాంగాల్లో అనేక సంవత్సరాల నుంచి గ్రహణాలు వచ్చినాయని, రాబోతున్నాయని, ఎప్పటి నుంచో వీటిని మనం పాటిస్తూ ఉన్నాం, ఆచారంగా పాటిస్తున్నాం. శాస్త్రంలో చెప్పబడిన దాన్ని విధి విధానాలతో సహా ఆ గ్రహణ సమయంలో ఏ విధంగా ఉండాలనో పల్లెల్లో ప్రజానికానికి కూడా తెలుసు. చాలా మందికి కూడా పశువులకు వాళ్ళు ఇంటూ మార్కు, సున్నంతో ఇంటూ మార్కు వేస్తారు పశువులకు ఏమి కాకుండా ఉండేందుకు. కాబట్టి ఇవి టీవీలో చెప్పడం వల్ల లేకపోతే ఇతరత్వం కాకుండా ముందు నుంచి కూడా వాటి మీద ఒక అవగాహన అనేది ఉంది. ఎందుకంటే మనం వాటిని పాటిస్తుంటాం కాబట్టి. మరి గ్రహణం గురించి భయపడాలా వద్దా అంటే, ఆ గ్రహణంలో ఏ నక్షత్రంలో అయితే, ఏ రాశిలో అయితే ఆ గ్రహణం సంభవిస్తుందో ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దానికి తగినటువంటి పూజా పునస్కారాలు, ఆ గ్రహణం చూడకపోవడము, ఇవి చేస్తే మంచిదని అంతే. అంతేగాని గ్రహణం సంభవించడం వల్ల వారికి ఏదో ఇదైపోతుంది అదైపోతుంది రకరకాలుగా టీవీలో ఒక 10 రోజులు 15 రోజుల నుంచి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఈ వినడం వల్ల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు.